కాపునాడు. సామాజిక న్యాయం కోసం సామాన్యుడి స్వరం, మీ కాపునాడు గాళ్ళ సుబ్రహ్మణ్యం. అంబటి రాంబాబు ఈ పేరు వింటేనే ఒక అసహ్యం, ఒక చండాలం, ఒక నీచం, ఒక నికృష్టం. ఆ పేరు వింటే ఒక్కొక్కరికైతే వామిటింగ్స్ సెన్సేషన్ కూడా వస్తుంది. ఎందుకంటే ఆయన నాటకాల్లో ఆయన వేషాలు, ఇదే నాటకాలని రాజకీయాల్లో చొప్పించి డ్యాన్సులు, ఒక హుందాతనమైన మాటలు, హుందాతనమైన చేష్టలు కానీ ఏమి లేకుండా. ఇవాళ కాదు, అంబటి రాంబాబు చిన్నప్పటి నుంచి, విద్యార్థి దశ నుంచి నాకు తెలుసు. రేపల్లో అతను ఆడిన నాటకాలు, అక్కడి నుంచి సింగం బసవపున్నయ్యకి వ్యతిరేకంగా సీనియర్ రాజకీయ నాయకులు, విలువలు గల నాయకులు. ఎందుకంటే సింగం బసవపున్నయ్య ఒకనొక టైంలో నేను ఆయనతో మాట్లాడినప్పుడు, ఆయన పాత కాంగ్రెస్ వాది, ఎంతో విలువల గురించి, పేరుకి లాయర్ అయినా ఏనాడు పోలీస్ స్టేషన్ గుమ్మం తొక్కలేదని చెప్పి అంత హుందాగల నాయకుడు. ఆ నాయకుడి మీద వ్యతిరేకతతో రెడ్డిల పంచం చేరి వాళ్ళ దయాదాక్షిణ్యాలతో రాజకీయాలు చేస్తూ, అదే కాదు అక్కడి నుంచి రాజకీయాన్ని ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఆయన వేసిన వేషాలు, దొండరాజు సత్యనారాయణ గారి ఇంట్లో ఆయన వేసిన వేషాలు, ఇవన్నీ చూస్తే ఏంటంటే నాకు మొదట్లో చెప్పిన పదాలన్నీ నాకు గుర్తు వస్తాయి. రాజకీయాల్లో ఏంటంటే కన్నా లక్ష్మణ అనేవాడు నాకు ఇంటర్మీడియట్ స్థాయి నుంచి తెలుసు. ఇంటర్మీడియట్ స్థాయిలోనే ఆయన ఒక విద్యార్థి నాయకుడిగా ఆయన నాయకత్వ లక్షణాలు చూసి ఆనాడే మేము అనుకున్నాం, భావి తరాలకు కన్నా ఒక దిక్సూచిగా మారుతాడు నాయకత్వంలో అని చెప్పి మేము అనుకున్నాం. ఎందుకంటే అతను ఎన్సీసీలో పనిచేసినప్పుడు కానీ, యూనివర్సిటీలో ఎన్ఎస్ఏ తరఫున పనిచేసినప్పుడు కానీ కన్నా ఒక సూర్యుడు లాంటాడు, శిఖరం లాంటాడు. అంబటి రాంబాబు ఒక మరుగుజ్జు, సూర్యకిరణాలు పడితే కానీ వెలగని చంద్రుడు. నువ్వు ఆ కన్నా లక్ష్మణ్ గురించి మాట్లాడేది ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎస్, కన్నా లక్ష్మణ్ ఈజ్ ఫైటర్, ఈజ్ సఫరర్. రంగా గారి ఆర్గనైజేషన్లో అతను నిజంగా ఎంతో సఫర్ అయ్యాడు. రంగా గారి తర్వాత అతను నిజంగా టార్గెట్ అయ్యాడు ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వానికి. అతనికి ఎన్నో ప్రయత్నాలు జరిగిన అతని మీద. లాలూచికి ఎప్పుడు ఆళ్ళ కన్నా లక్ష్మణ. రెడ్డి కిరణాలు పడితేనే మాట్లాడే నువ్వు అసలు కన్నాను విమర్శించడానికి నువ్వు తప్ప ఎవరు లేడా మీ పార్టీలో? ఏమయ్యారు మీ సీనియర్లు? ఏమయ్యాడు మీ సజ్జల? ఏమయ్యాడు మీ పెద్దిరెడ్డి? ఏమయ్యాడు మీ విజయసాయి రెడ్డి? ఏమయ్యాడు మీ మిథున్ రెడ్డి? ఒకళ్ళు కాదు, రెడ్డి ఫలాలు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం ఫలాలను దోచుకు తింటున్న రెడ్లు కాదు. నువ్వెందుకు మాట్లాడడానికి వస్తావు పద్యానికి తైకమని? నీ స్థాయి ఏంటనుకున్నావు అసలు? నిజంగా కన్నాతో మాట్లాడే స్థాయి ఉందా నీకు? పిచ్చి పిచ్చిగా వాగటం, పిచ్చి పిచ్చి చేస్తాం, ప్రెస్ వాళ్ళకి క్వశ్చన్లు ఇచ్చి అడగమని అమ్మటం, దానికి సమాధానాలు వెకిలిగా నమ్మటం, వెకిలిగా చేస్తాం. అసలు నీ పోర్ట్ఫోలియో ఏంటి? నీ పోర్ట్ఫోలియో గురించి నీకేం తెలుసా? దాని మీద స్టడీ చేయి. అదేదైనా మంచి పనులు చేసి ప్రజలకి ఏదో ఆదర్శంగా ఉండడానికి ట్రై చేయి తప్ప జగన్మోహన్ రెడ్డి నొప్పి కోసం లేదా వాళ్ళ దీనికోసం తైక్యమని తయారవుతారు. ఈ రాష్ట్రంలో ఇద్దరు తైక్యమని తయారవుతారు పని పాట లేకుండా. అంబటి అంటే ఆ ఇంటి పేరు ఎంత గొప్పది. ఆ గొప్పతనాన్ని కూడా నువ్వు పాడు చేస్తావు అంబటి రాంబాబు. ఇది మంచి పద్ధతి కాదు. రాజశేఖర గురించి నువ్వు అంత గొప్పగా మాట్లాడతావు. రాజశేఖర రెడ్డి రాజకీయ జీవితం ఎక్కడ బిగినైంది? ఆర్ట్స్ కాంగ్రెస్, రెడ్డి కాంగ్రెస్, ఆ తర్వాత ఇందిరా కాంగ్రెస్. అక్కడి నుంచి అలా 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 కొట్టుకుంటూ చివరి దాకొచ్చు. అక్కడి నుంచి మీరేమయ్యారు? అక్కడి నుంచి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ అని అలా విడిపోయి మీకు స్టాండర్డ్ ఉందా? కన్నా లక్ష్మణ్ రాజకీయాలు తన సామాజిక వర్గానికి కానీ, తనకి కానీ, తను నమ్ముకున్న వాళ్ళకి కానీ, తన సామాజిక వర్గానికి ఏది మేలు అనుకుంటే దాన్ని ఆ మేలు ప్రకారం వ్యూహాలు పొందుంటారు. ఆ వ్యూహంలో రాజకీయంగా వ్యూహంలో భాగంగా రకరకాల ఈక్వేషన్స్, రకరకాల స్టెప్పులు వేస్తుంటారు. దాన్ని నువ్వెవడు తప్పు పడటానికి? పద్యానికి నువ్వు నేను అంటావు. రాజశేఖర రెడ్డి నీకు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ దీనికి ఆ చైర్మన్గా ఇస్తే నీ కమిటీ వాళ్ళంతా నువ్వు మోసం చేయలేదా? మా యాదగిరిని ఎంత నాశనం చేసావు అది తెలియదు అనుకున్నావు మాకు. ఒకటేంటి నీ గురించి చెడుకు ప్రతిరూపం అంబటి రాంబాబు. నువ్వు మీటింగులో కాపుల గురించి మాట్లాడే మాటలేంటి? కూరగాయలు అమ్ముకునే వాళ్ళు అంటావు, లేకపోతే తాపి పని వాళ్ళు అంటావు, ఇంకో రకంగా ఉంటావు. అంటే కాపులు ఏంటి అంత తేలిక? నీ బతుకే కాపులతో ఉంది. కాపులతో పెట్టుకుని రాజకీయం నాశనం అయిపోద్ది. చివరిగా ఒక మాట చెప్తాను రాంబాబు, నువ్వు ఎవరి గురించైనా మాట్లాడు, కాపు సామాజిక వర్గం గురించి తేలిక మాట్లాడమాక. కొడాలి నాని, నువ్వు పవన్ కళ్యాణ్ వారాహి గురించి మాట్లాడతావా? పవన్ కళ్యాణ్ వారాహి వాహనం ఒకటే, కానీ మీ జగన్మోహన్ రెడ్డి ప్రజా పంపిణీ వ్యవస్థ అని చెప్పి ఆటోని తీసుకొచ్చి వాళ్ళ ఆటోలన్నీ ఎక్కడ ఉన్నాయి? ఎలా ముందు తుప్పు పట్టి ఉన్నాయి.
ముందు వాటి సంగతి చూడు. అది ప్రజల డబ్బున ప్రజా పంపిణీ వ్యవస్థను పెట్టి నాశనం చేసి ప్రజల డబ్బును దోపిడీ చేస్తుంటే అది చూసి మాట్లాడకుండా సొంత డబ్బులతో కొన్ని వారాహి గురించి మాట్లాడతావు. వారాహి ఊరిని తుప్పు పెట్టిద్ది అనుకుంటున్నావా? వారాహిని ముట్టుకో, అమ్మవారు లేచి వచ్చి ఒక పోటు పొడిచిద్ది. జాగ్రత్త, ఖబర్దార్ అంబటి రాంబాబు. కన్నా ఇవాళ నీకు అంతకుముందే చెప్పాను ఒకసారి, పవన్ కళ్యాణ్ తర్వాత రాష్ట్రంలో కాపుల్ని ప్రభావితం చేయగల నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ. అలాంటి కన్నా లక్ష్మీనారాయణ గురించి అతని డిగ్నిఫైడ్గా అతని మాట నోట్లోంచి ఒక మాట వస్తుంది, వేదం. అలాంటి కన్నా లక్ష్మీనారాయణ గురించి నువ్వు మాట్లాడే మాటలు ఏమంటే ప్లాట్ఫారం బిజినెస్ చేయమాక, రాజకీయంగా చెడు అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం కులాన్ని దూరం చేసుకోమాక. ఇంక చెప్పుకోవాలంటే వ్యక్తిగతంగా మాట్లాడాలంటే చాలా విషయాలు మనం మాట్లాడుకోవచ్చు. ఇంకో విషయం చెప్తున్నా రాంబాబు, గుర్తుపెట్టుకో. ఇవాళ కన్నా లక్ష్మీనారాయణ మంచి అడుగు ముందుకు పడింది. రేపు గుంటూరు రాజకీయాలని శాసించబోయేది కన్నా లక్ష్మీనారాయణ. రేపు గుంటూరే కాదు, రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులకు నాంది పలకనుంది ప్రస్తుతం ఉన్న రాజకీయ అడుగులు. అది దృష్టిపెట్టులో రేపు ఎవరైనా సరే కాపు సామాజిక వర్గం, బడుగు బలహీన వర్గాలు కానీ ఎవరైనా సరే కన్నా లక్ష్మీనారాయణని గురుభావం కలిగే వ్యక్తి, అతని నుదుటి మీద సింధూరం, ఆంజనేయ స్వామి సింధూరం బొట్టు నీలాంటి వాళ్ళని దరిదాపులు కూడా రానియదు. గుర్తుపెట్టుకో. దే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. సత్యనపల్లి నీ రాజకీయ జీవితం పరిసమాప్తం అయిపోయింది. వచ్చేసాడు కన్నా లక్ష్మీనారాయణ. నువ్వు ఇంకా ఇదే శృతి మించితే కాపునాడు నీ ఎంటబడిద్ది. తస్మాత్ జాగ్రత్త. థ్యాంక్ యూ. Please subscribe our channel.